ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. ఎప్పుడు మాట్లాడు? మామూలుగా ముంబై ఒక మూవీ ప్రమోషన్కి వెళ్ళాను. అది 3-2 మూవీ ఉంది కదా, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళతో యాక్టర్స్తో వెళ్ళి ఆ ప్రమోషన్ అప్పుడు చేశాను. అది ఫస్ట్ టైం నాకు కెమెరా మామూలుగా యాక్టర్స్తో వాళ్ళతో అట్లా. తర్వాత ఇంకా యాడ్స్ అవి కొన్ని చేశాను. యాడ్స్ కొన్ని ప్రమోషన్స్ ఏదైతే అంటే ఎక్కువ ప్రమోషన్స్ అవి చాలా వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఇవి కూడా వచ్చాయి, కానీ అవన్నీ నేను చేయలే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వచ్చాయా నీకు? చాలా వచ్చాయి. ఎంత ఇస్తానే వాళ్ళు? వాళ్ళు కొంతమంది పార్ట్నర్షిప్ ఇస్తామనే వాళ్ళు పర్సంటేజ్ ఇస్తామంటారు, కొన్ని లాక్స్ లో ఇస్తామంటారు ఒక ప్రమోషన్ చేస్తే. బట్ నేను అది మనకు కరెక్ట్ కాదనిపించి నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు కదా బెట్టింగ్? ఒక్కసారి కూడా ఎప్పుడు చేయలేదు. నేను ప్రమోషన్ కూడా చాలా తక్కువ చేశాను, ఒక 7-8. అది స్విగ్గీకి సంబంధించినవి. రీసెంట్ గా ఒక BGMI గేమ్ది, అంటే అందులో వాళ్ళు జరిగే ఫ్రాడ్ గురించి, అది ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది అది చేయకూడదంటే అది ఓకే, అది బెటర్ అని చెప్పి నేను అది చేశాను. ఆ గేమ్ ఆడండి అని చెప్పి నేను అట్లా ప్రపోజ్ చేయలేదు ఎప్పుడు. నువ్వు చేయాలనుకో బోల్డ్ డబ్బులు దాని మీద సంపాదించవచ్చు ఇన్స్టాగ్రామ్ లో మీద. అంటే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, చేయలేదు. ఆ కిన్లీకి సంబంధించిన ఒక చేసే యాడ్. ఓకే ఓకే, అంతే తప్ప బెట్టింగ్ యాప్స్ మీద అలా ఏం చేయలేదు. చూస్తున్నావా ఇప్పుడు ఈ మధ్య ఇష్యూస్ బెట్టింగ్ యాప్స్ మీద? ఏమనిపిస్తుంది? అంటే నేను పెద్దగా అంటే పట్టించుకోను వాటి గురించి, అంటే చూస్తుంటాను క్యాజువల్ గా జరుగుతూ ఉంటాయి, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని చూస్తూ ఉంటాం. అంటే ఫోన్ ఎవరికి తప్పు అనిపిస్తుంది? తప్పు అంటే తప్పు అనేది మనం ఒక పర్సన్ గా మనలా తప్పు ప్రమోషన్ చేసే వాళ్ళది ఉంటది. అంటే వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతున్నారు వాళ్ళని గుడ్డిగా, అంటే ఇప్పుడు మనల్ని ఒకరు ఫాలో అవుతున్నారంటే మన మీద నమ్మకం ఉండబట్టే. మనల్ని ఒక 10 లక్షల మంది ఫాలో అవుతే అందులో ఒక 2 lakhs 1 lakh పీపుల్ అయినా మనం చెప్పింది చేస్తారు, ఇతను చెప్పాడంటే అది కరెక్ట్ అని చెప్పి. సో దాన్ని మనం బేస్ చేసుకుని వాళ్ళని అంటే ఒక ఫోర్స్ చేసినట్టు ఇది ఆడండి, వాళ్ళు మనం ప్రూఫ్స్ చూపిస్తున్నట్టు, గేమ్స్ ఆడుతున్నట్టు, ఇంత నాకు డబ్బు వస్తుంది, ఇది ఆడితే ఇంత వస్తుంది, అది కరెక్ట్ కాదు. అల్లే తప్పు ఉంది, ఆడే వాళ్ళది కూడా తప్పు ఉంది. ఆడే వాళ్ళని మనం చేంజ్ చేయలేము. కనీసం వీళ్ళన్నా ప్రమోట్ చేయకుండా ఇది తగ్గిద్దేమో అని నా ఒపీనియన్. సితారే కాకుండా గౌతమ్ కూడా ఫాలో అవుతున్నాడు కదా? ఫాలో అవుతుంటాను. ఇంకా ఎవరెవరు సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు? సెలబ్రిటీస్ వర్షా బొల్లమ్మ గారు అని యాక్టర్స్ ఉన్నారు, ఆవిడ ఫాలో అవుతారు. ఇంకా రియా శివు అని తమిళనాడు వాళ్ళు, ఆమె ప్రొడ్యూసర్, ఆమె కూడా ఫాలో అవుతుంటారు. అంతే. యాక్టర్స్ మెసేజ్ చేశారా ఎప్పుడైనా? యాక్టర్లు మెసేజ్ అంటే ఎవరు చేయలేదు. ఫరియా అబ్దుల్లా గారు మామూలుగా వాళ్ళు ఒక మూవీ ప్రమోషన్ మొన్న వచ్చింది కదా వాళ్ళది ఒక మూవీ, ఆ మూవీ ప్రమోషన్ కి మామూలుగా కొలాబరేషన్ అవి పంపించారు. సో నేను అవి మామూలుగా కొలాబరేషన్ వాళ్ళతో చేశాను. మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు వాళ్ళతో. అంతే. ఇంకా నేను మనతో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి మనం అడ్వాంటేజ్ తీసుకొని ఓకే హాయ్ అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మనకి కరెక్ట్ కాదు కానీ నేను అందుకే ఇప్పుడు ఎవరితో కన్వర్సేషన్ పెట్టుకోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మెసేజ్లు అన్ని చూస్తావు కదా నువ్వు? మెసేజ్లు అన్ని చూస్తాను. అంటే ఇందులో మెసేజ్లు ఎందుకు చూస్తానంటే కొన్ని ఇట్లా ప్రమోషన్స్ ఏదైనా ఉంటాయి కదా, కొంచెం మంచి వస్తుంటాయి కదా, సో అందుకని చూస్తుంటాను. ఇంకా మనకు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా మన యాక్టింగ్, వాళ్ళు ఇష్టపడబట్టి మనం ఈ రోజు ఎక్కడైనా ఏదో మనం నలుగురు ప్రేమిస్తున్నారు, సో వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వాలి కాబట్టి మెసేజ్ చూస్తాను. అంటే నాకు ఎవరైనా మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, మీ రీల్స్ బాగుంటాయి, మీ వీడియోస్ బాగున్నాయి అంటే ఓకే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్పి అంతే. వీడియోస్ లో చెప్పినట్టు ఫార్మల్ గా చెప్తావా? కాదు, నార్మల్ గా చెప్తాను థ్యాంక్స్ బ్రో. కాదు బ్రో, ఒక డైలాగ్